9 days ఇచ్చారు కదా. అదే కాదు మమ్మీ నా బాధ. 9 days రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే స్కూల్ పోవాలంటే చాలా కష్టం కదా. హోమ్ సిక్ ప్రాబ్లం. అయ్యో ఒక్కరోజే కదా. సర్లే. అమ్మయ్య మమ్మీ ఎంత అమాయకురాలు. అవును శిశిరకు హాలిడేస్ 9 days. తను ఎక్స్ట్రా 1 day అడిగింది. 9 days కైనా స్కూల్కి వెళ్ళాల్సిందే. ఎక్స్ట్రా 1 day కలుపుకొని 10 days తర్వాత అయినా స్కూల్కి వెళ్ళాల్సిందే కదా. అంటే సిస్టర్ డుమ్మా కొట్టడానికి నన్ను కన్ఫ్యూజ్ చేసింది కదా. శిశు వెళ్ళి హోంవర్క్ రాయిపో. హోంవర్క్ ఏమి ఇవ్వలేదు మమ్మీ. మీరు ఇలా అంటారని చెప్పే మీ మేడం నాకు వాట్సాప్ చేసింది సిస్టరా. వాట్సాప్ చేసిందా? సరేలే ఏం చేద్దాం రాస్తా. అంతేగా సిస్టరా, నువ్వు ఎక్స్ట్రా 1 day హాలిడే అడిగావు కదా, ఆ 1 day కూడా 10 times ఎక్స్ట్రా టేబుల్స్ రాయమని చెప్పింది. లేకపోతే ఈ శ్రీ విద్యతోన అట్లుంటది మనతో. మమ్మీ నువ్వు ఎక్స్ట్రా హాలిడే ఇవ్వడం లేదు. నేను 10 times టేబుల్స్ రాసే అవసరం కూడా లేదు. స్కూల్కి పోతావే. ఏంటి దీనికి 9 days హాలిడేస్ చాలక ఎక్స్ట్రా 1 day హాలిడే కావాలా? బాగుంది. ఇదేంది నా మీద పడి ఏడుస్తుంది. మళ్ళీ దీనికి ఇంకో దోశ ఇయ్యాల్సిందే. సర్లే ఇంక చాలు కానీ ఇంక వెళ్ళి హోంవర్క్ స్టార్ట్ చేయకండి. దీన్ని ఇరికిద్దామంటే నేను ఇరుక్కుపోయానే. మమ్మీ నన్ను మమ్మీ ఏం శిష్యా ఏం అవసరం లేదు. బోరింగ్. బోరింగా? సర్లే అక్కడ ఎక్కడ మీ మామయ్య ఉంటాడు కదా, వెళ్ళి ఆడుకోపోండి. పోండిగా. ఈ దోమలు బంగారం లాంటి నిద్ర నిరుగుని ఈ పొద్దు మిమ్మల్ని వదిలేదే లేదు. ఎక్కడున్నాడు సిస్టర్? ఎక్కడున్నాడు? వచ్చిరు లేదే క్రికెట్ ఆడుతున్నా. రోజు కూడా అడుగుతుంటారు. ఎందుకు వచ్చిన పని ఏం చెప్పండి. నువ్వు సూపర్ మమ్మీయా, జోకులు భలే వేస్తావు. సర్లే గాని నీతో కొంచెం పని ఉంది మామయ్య. నాతో పని పదండి వెంటనే చేసేద్దాం. ఈ హాలిడేస్ లో వీళ్ళు అడిగినట్టు చేయలేక చచ్చిపోతున్నారా నాయన. ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు అట్టుడు అట్టుడు. పండక్కి ముగ్గురు ప్రాక్టీస్ చేద్దాం దా మామయ్య. అవును మమ్మీయా సూపర్ ఉండాలి. అమ్మాడుతున్నారు చెట్టంత మగాను పట్టుకొని ముగ్గులు రంగులు అనుకుంటా అనగరా. ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడు అమ్మాయిలు అందరూ అన్ని రంగాల్లో ఎలా ముందున్నారో అబ్బాయిలు కూడా అన్ని రంగాల్లో ముందు ఉండాలిరా. అది వంట అయినా సరే ముగ్గు అయినా సరే. వంట తర్వాత చూసుకుందాం, ముగ్గు అయితే ప్రాక్టీస్ చేయరా, బాగుంటుంది. ఏ బాగున్నట్టు పోయిందో నక్క. సర్లే ఇంటికి ఎన్ని చుక్కల ముగ్గు ఇద్దాం చెప్పండి. ఎన్ని చుక్కల ముగ్గో కాదు, ఫస్ట్ చిన్న ముగ్గే. చిన్న ముగ్గులు అంటే ఎంత నేర్పించినా అంతే. ఈ మట్టి కూడా వస్తుంది కదా, గంట సేపు అయితే నాకు ముగ్గే కూడా ఉన్నాడు. నీ తలకాయలే మమ్మీ, కూర్చుంటే చంపేస్తారు. మామయ్యకు తిక్క కుదిరింది, మరి నాతోనే ఆటలా. సంతాన సమరాలు అయిపోయినాయి. ఓ మా కష్టాలు సాగుతున్నాయి. శిశిరా ఏమైంది నాన్న అలా ఉన్నావు? హోంవర్క్ చాలా ఉంది మమ్మీ రాసేది. నేను నీకు చెప్పానా హోంవర్క్ రాయమని చెప్పి. 9 days హాలిడేస్ ఇస్తే ఇంతవరకు హోంవర్క్ రాయలేదు. రేపేమో స్కూల్ ఓపెనింగ్. ఎప్పుడు రాయాలనుకుంటున్నా నువ్వు? సర్లే మళ్ళీ ఇప్పుడు ఎలా మమ్మీ? మరి నువ్వు అంత ఇన్నోసెంట్ గా అడక్కే బాబు. మరి ఎలా అంటే ఒక పని చేద్దాం, నేను రాసేనా? ఏంటి నువ్వా? నీ హ్యాడీ నెల్కేష్ పిల్లలు రాయడు కదా మమ్మీ, అంత ఘోరంగా రాస్తావు నువ్వు. నాకేం వద్దుకో. ఏంటి నా హెల్త్ ఘోరంగా ఉంటుందంటావా? ఏదో పాపం హెల్ప్ చేద్దాంలే అనుకుంటే పిల్ల రాక్షసి రాసుకోపా. నిజంగానే నా హ్యాండ్ రైటింగ్ ఘోరంగా ఉంటుందా? నేనెందుకు రాస్తాను? చాయకుంది కదా, చాయకు రాపించుకుంటాడే. ఛాయా ఛాయా ఏమైంది అలా పిలుస్తున్నావు? ఈ చెట్టి చెల్లికి హోంవర్క్ రాసేయాలే నువ్వు. నేనా? నా హ్యాండింగ్ చాలా బాగుంటుంది. మీ మేడం చూసిందనుకో గుర్తుపడుతుందేమో. హలో హోదా, నీ హ్యాటింగ్ నా హ్యాటింగ్ కంటే పెద్దగా ఉండదులే. మేన్ కనుక్కునే ఛాన్సే లేదు. పెద్ద అక్క హోంవర్క్ రాద్దాము. సరేరా ఇంకా ఇంగ్లీష్ కంప్లీటెడ్. తెలుగు ఉందిగా.
తెలుగు కంప్లీటెడ్. మ్యాథ్ నీవు మ్యాథ్సా? మ్యాథ్స్ కంప్లీటెడ్. ఈవీఎస్ లాస్ట్ ఉన్నాయే. డాట్ ఉంది రాయ్. ఏం నాన్న చేస్తున్నావు? శిశిర హోంవర్క్ డాడీ. ఇది రేపు స్కూల్ ఓపెనింగ్ పెట్టుకొని తను రాయకుండా నన్ను రాయమంది. పైగా పొద్దున 9 కనంగా స్టార్ట్ చేశా. ఇప్పుడు రాత్రి 9 అవుతుంది. అవునా? ఇంకో విషయం తెలుసానన్నా, ఇప్పుడే మెసేజ్ వచ్చింది. సంక్రాంతి హాలిడేస్ 2 రోజులు ఎక్స్టెండ్ చేశారు. ఈ విషయం తెలియక పొద్దు నుంచి పిచ్చిదల్లా రాస్తూనే ఉన్నా కదా డాడీ. అమ్మయ్య మొత్తంకి ఏమైంది? నా హోంవర్క్ కంప్లీట్ అయింది. ఏంటో డాడీ ఇప్పటికే బోర్డు కొడుతుంది. ఎక్స్ట్రా 2 days హాలిడేస్ ఇస్తే కష్టం. స్కూల్ ఉంటేనే బాగుంటది. మా బంగారు తల్లికి స్కూల్కి వెళ్ళడం అంటే ఎంత ఇష్టమో. సర్లే డాడీ, హోంవర్క్ క్లాస్ అలసిపోయినా రూమ్ లోకి రెస్ట్ తీసుకుంటా. రా చెప్తాం. సరే వెళ్ళి రెస్ట్ తీసుకోపోనా? అవును, హోంవర్క్ రాసింది ఛాయే కదా, మరి ఇది అలసిపోయిన అంటుంది. సరే దొంగ. దాని హోంవర్క్ మొత్తం రాసిచ్చి నా చేయి మొత్తం నొప్పిస్తుంది. అమ్మయ్య డాడీ వెళ్ళిపోయినా. ఏందో 2 days ఇచ్చారు హాలిడేస్. ఇంకా 10 days ఉంటే ఎంత బాగున్నా. పర్వాలేదు, 2 days అన్నా బాగా ఎంజాయ్ చేద్దాం. అమ్మ అమ్మ అమ్మ, డాడీ ముందర మాట, డాడీ వెనకలో మాట. సర్లేవే, నీ టైం నడుస్తోంది. ఏదో రోజు దొరుకుతావు, అప్పుడు నీకుంటుంది చూడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిస్టర్ బ్లాగ్స్.